బ్యాక్ టు న్యూస్. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. అధికార ఎన్డీఏ తరపున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పోటీలో ఉండగా, విపక్ష ఇండియా కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో వీరిలో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. తమ ఎంపీలు ఓట్లు సక్రమంగా వేసేందుకు రెండు కూటములు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం నిన్ననే వర్క్షాప్ నిర్వహించింది. ఇక విపక్ష ఎంపీలకు కాంగ్రెస్ ఇవాళ మధ్యాహ్నం సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహించింది. ఇక రేపటి ఎన్నిక కోసం అన్ని పార్టీల ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ భవనంలోని వసతిలో F101 గదిలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. ఉభయ సభల్లో ఎన్డీఏకే సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. రెండు సభల్లో మొత్తం 788 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 781 మంది ఉన్నారు. ఎన్డీఏకి 439 మంది, ఇండియా కూటమికి 324 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. బీజేడీ మద్దతు కోసం ఆ పార్టీ అధినేత ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేశారు. ఇక బీఆర్ఎస్ ఏ కూటమికి మద్దతు ఇవ్వకుండా ఈ ఎన్నికల్లో తటస్థ వైఖరి అనుసరిస్తోంది. శిరోమణి అకాళీ దళ్ వంటి ఏకసభ్య పార్టీలు, స్వతంత్రులు ఎటు మొగ్గుతారో చూడాల్సి ఉంది. రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనున్నందున అధికార కూటమి నుంచి సుదర్శన్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. అటు బీజేపీ కూడా తమిళనాడు ఎంపీల్లో కొందరు తమ రాష్ట్రానికే చెందిన రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపుతారని అంచనా వేస్తోంది.